చెట్లు కూడా మాంసాన్ని తింటూ పెరుగుతాయా అంటే మీలో ఎవరైనా నమ్ముతారా? నిజంగా అలాంటి చెట్లు ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి కూడా. వాటిని చూసి మనుషులు భయపడరు, కానీ ఈ ఇన్సెక్ట్స్ మాత్రం వాటికి బందీ అయిపోతూ చాలా దారుణంగా చనిపోతుంటాయి. ఈ రోజు ఈ వీడియోలో అలాంటి భయంకరమైన మాంసాహారపు మొక్కల్ని చూసేద్దాం. నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతుంటే జస్ట్ ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ట్రాపికల్ పిక్చర్ ప్లాంట్ అత్యంత ఎక్కువగా క్రియేచర్స్ తినే వాటిలో ఈ ప్లాంట్ కూడా ఒకటి. ఈ ప్లాంట్ లోపల కొంచెం నీరు అనేది ఉంటుంది. అది చాలా అంటే చాలా తీయగా ఉంటాయి. వాటి కోసమే ఈ ఇన్సెక్ట్స్ కానీ క్రియేచర్స్ కానీ ఈ మొక్కకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాయి. ఒక్కోసారి వీటిలోనే కొంచెం పెద్ద సైజు ఉండే ప్లాంట్ లో ఉన్న వాటర్ను త్రాగటానికి ఈ కోతి పిల్లలు కూడా వాటిలో వచ్చి ఇరుక్కుపోయి చనిపోయిన సంఘటనలు కూడా చాలానే జరిగాయి. విచిత్రం ఏంటంటే ఈ ప్లాంట్ ఎక్కువగా ఇన్సెక్ట్స్ ని, యాంట్స్ ని, ఇంకా ఫ్రాక్స్ ని కూడా ఇంత ఈజీగా చంపేయగలుగుతుంది. అన్నిటికన్నా వింత ఏంటంటే ఈ ప్లాంట్ అనేది ఈ పాములను కూడా ఇంత ఈజీగా చంపగలుగుతుంది. ఒక్కసారి ఈ ప్లాంట్ లో అవి పడ్డాయంటే మళ్ళీ పైకి రావటం అనేది అస్సలు జరగని పని. ఎందుకంటే ఆ లోపల జిగట పదార్థం కూడా ఉండటం చేత అవి ఎంత పైకి వద్దాం అని అనుకున్నా కూడా మళ్ళీ జారిపోతూ అందులోనే పడిపోతూ ఉంటాయి. అలా ఇది ఈ పాములను కూడా చంపేయగలుగుతుంది. ఎప్పుడైతే ఇన్సెక్ట్స్ అందులో పడి చనిపోతాయో అప్పుడు ఈ ప్లాంట్ అనేది డైజెస్టివ్ ఎంజైమ్స్ ని, ఫ్లూయిడ్స్ ని రిలీజ్ చేసి ఆ క్రియేచర్ లో ఉన్న న్యూట్రిషన్స్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని ఈ ప్లాంట్ అనేది పెరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక మంచి మాంసాహారపు మొక్కని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ ప్లాంట్ అనేది ఎక్కువగా మనకి ఇండోనేషియా, మలేషియా ఇంకా చైనాలో కూడా కనిపిస్తుంటాయి. ఇవి ఇంత విచిత్రంగా ఉండేసరికి చాలా మంది ఈ మొక్కని వాళ్ళ ఇళ్లలో కూడా పెంచుకోవటానికి బాగా ఇష్టపడుతుంటారు. ఇంకా కొంతమంది అయితే ఇలాంటి ప్లాంట్స్ ని అమ్ముకుంటూ ఒక బిజినెస్ లాగా కూడా చేసేసుకుంటున్నారు. పోర్చుగీస్ సండ్యూ చూడటానికి ఇది మనకు ఒక ప్లాంట్ లా కనిపిస్తుంది, కానీ ఇది ఒక క్రియేచర్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది నిజంగా ఒక ప్లాంట్ అయినప్పటికీ ఇది చేసే పనులు మాత్రం అంత విచిత్రంగా ఒక క్రియేచర్ లాగానే మనకి కనిపిస్తుంది. ఈ ప్లాంట్స్ చూడటానికి బబుల్స్ రూపంలో మనకి ఇంత విచిత్రంగా కనిపిస్తుంటాయి. ఇవి ఎక్కువగా పోర్చుగల్, స్పెయిన్, మొరాకో అనే కంట్రీలో పెరుగుతుంటాయి. ఈ ప్లాంట్స్ అనేవి డ్రై సాయిల్ లో మాత్రమే మనకి కనిపిస్తుంటాయి. సో ఇది ఇలాంటి నేల మీద పెరగటం వల్ల దానికి పోషకాలు అనేవి దాదాపు దొరకవు. అందుకే ఈ ప్లాంట్స్ అనేవి ఈ ఇన్సెక్ట్స్ ని ఇంత ఈజీగా ట్రాప్ చేసి వాటి నుంచి న్యూట్రిషన్స్ ని అబ్జర్వ్ చేసుకుంటూ పెరుగుతుంటాయి. ఈ ప్లాంట్స్ కి బబుల్స్ లా కనిపించేవి మొత్తం ఒక జిగట పదార్థం. ఆ జిగట పదార్థానికి ఏదైనా ఇన్సెక్ట్స్ పొరపాటున వచ్చి టచ్ అయిందంటే ఇక దాని నుంచి తప్పించుకోవటం అనేది అస్సలు జరగని పని. విత్ ఇన్ సెకండ్స్ లో ఈ విధంగా దాన్ని ఫోల్డ్ చేసేసి ఆ ఇన్సెక్ట్స్ లో ఉన్న న్యూట్రిషన్స్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుని చివరికి ఆ ఇన్సెక్ట్ ని ఇంత దారుణంగా చంపేస్తుంది. ఈ ప్లాంట్స్ కి ఇలా బబుల్స్ లా కనిపించే జిగట పదార్థం మొత్తం చాలా స్వీట్ గా ఉంటుంది. అందుకే ఈ ఇన్సెక్ట్స్ ఆ స్వీట్నెస్ కి అట్రాక్ట్ అయ్యి ఇలా ఇరుక్కుపోతూ చివరికి వాటి ప్రాణాలని ఈ విధంగా పోగొట్టుకుంటాయి. బ్లాడర్ వోర్ట్ ఈ ప్లాంట్ చేసే పనుల్ని ఒక్కసారి చూడండి. మొక్కలు ఎక్కడైనా ఈ నీళ్ళలో పెరిగే జీవుల్ని తినేస్తాయా? ఈ మొక్క మాత్రం ఖచ్చితంగా తినేస్తుంది. ఇది చూడటానికి ఒక ప్లాంట్ అయినప్పటికీ దీని ఆహారం వచ్చేసి ఇలాంటి క్రియేచర్సే. ఈ ప్లాంట్స్ అనేవి అంటార్కిటికాలో తప్ప మిగతా అన్ని దేశాల్లో పెరుగుతుంటాయి. ముందుగా ఈ ప్లాంట్ అనేది ఈ నీళ్ళలో బబుల్స్ రూపంలో ఉన్న ఒక జిగట పదార్థాన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ప్లాంట్స్ చూడటానికి ఇలా ఓపెన్ డోర్ లాగా మనకి ఈ విధంగా కనిపిస్తుంటాయి. ఎప్పుడైతే ఆ జీవులు ఈ జిగట పదార్థాన్ని తినడానికి దీని దగ్గరికి వస్తాయో వాటిని విత్ ఇన్ సెకండ్స్ లో ఈ విధంగా లోపలికి లాగేసుకుంటుంది. ఒక్కసారి దాని చేతికి చిక్కిందంటే మళ్ళీ అది బయటికి రావటం అనేది దాదాపు జరగని పని. ఎప్పుడైతే ఈ జీవులు దాని లోపలికి వెళ్లి బందీ అయిపోతాయో అప్పుడు ఆ ప్లాంట్ అనేది వెంటనే డైజెస్టివ్ ఎంజైమ్స్ ని రిలీజ్ చేసి ఆ జీవిని చంపి వాటి నుంచి న్యూట్రిషన్స్ ని పీల్చేసుకుంటూ బ్రతుకుతుంది. ఈ ప్లాంట్ అనేది ఆ క్రియేచర్స్ ని అంత తెలివిగా ట్రాప్ చేసి మరి ఇంత విచిత్రంగా చంపేస్తుంది. ఇది ఈ నీళ్ళల్లో బ్రతికే అంతటి మాంసాహారపు మొక్క. ట్రిగ్గర్ ప్లాంట్ ఈ ప్లాంట్ ని చూస్తే నిజంగా ఇలాంటి మొక్కలు ఉంటాయా అనే ఆశ్చర్యం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ ప్లాంట్ కున్న వాటి ఫ్లవర్స్ అనేవి చాలా స్వీట్ గా ఉండే మకరందాన్ని కలిగి ఉంటాయి. వాటి దగ్గరికి ఎప్పుడైతే ఇన్సెక్ట్స్ వస్తాయో అప్పుడు వాటిని విత్ ఇన్ సెకండ్స్ లో అంటే 15 మిల్లీ సెకండ్స్ లో అంత స్పీడ్ గా వాటిని పట్టేసుకుని అవి చనిపోయేంత వరకు అలానే ఉంచి తర్వాత వాటి న్యూట్రిషన్స్ ని అబ్జర్వ్ చేసుకుని ఈ మొక్క అనేది పెరుగుతుంది. మొకాసిన్ ప్లాంట్
ఈ ప్లాంట్ కుండే ఫ్లవర్స్ అనేవి పింక్, వైట్ అండ్ ఎల్లో కలర్ లో కూడా మనకి ఇంత అందంగా కనిపిస్తుంటాయి. కానీ ఇదే మృత్యు మార్గం అని ఈ ఇన్సెక్ట్స్ కి తెలియదు. ఆ ఫ్లవర్ లోపలికి పొరపాటున ఏదైనా ఇన్సెక్ట్ వెళ్ళిందంటే ఇక అది తిరిగి రాదు. ఆ ఫ్లవర్ లో ఉండే తీయటి పదార్థం ఈ ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ అయ్యేలా చేసుకుని చివరికి వాటిని బంధించేసి చంపేస్తుంది. ఈ ఫ్లవర్ లోపల జిగట పదార్థం ఉండటంతో ఈ ఇన్సెక్ట్స్ ఒక్కసారి లోపలికి వెళ్ళాయంటే మళ్ళీ అవి బయటికి రావటం అనేది జరగదు. అలా ఈ ప్లాంట్ అనేది ఈ ఇన్సెక్ట్స్ నుంచి న్యూట్రిషన్స్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఇలా పెరిగిస్తుంటాయి. బటర్ ఓట్ ఈ ప్లాంట్ చూడటానికి కలర్ఫుల్ గా చాలా అంటే చాలా అందంగా మనకి కనిపిస్తుంది. వీటిలో మొత్తం 80 రకాల మొక్కలు అనేవి ఈ భూమి మీద పెరుగుతున్నాయి. ఈ ప్లాంట్ మనకి ఇంత అందంగా కనిపిస్తున్నా కూడా ఈ ఇన్సెక్ట్స్ కి మాత్రం ఈ ప్లాంట్ ఒక పెద్ద మాన్స్టర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి ఆ ప్లాంట్ వైపు ఒక జూమ్ వేసుకుంటే ఆ ప్లాంట్ మొత్తం ఇలా జిగట పదార్థంతో నిండిపోయి ఉంటుంది. ఈ జిగట పదార్థానికి ఈ ఇన్సెక్ట్స్ అట్రాక్ట్ అయ్యి పొరపాటున ఈ మొక్కపై వాలాయంటే ఇక అవి వాటి ప్రాణాలని పోగొట్టుకోవాల్సిందే. అలా 1, 2 కాదు, కొన్ని వందల ఇన్సెక్ట్స్ ఈ మొక్కలకి అతుక్కుపోతూ వాటి ప్రాణాలని పోగొట్టుకుంటున్నాయి. ఎప్పుడైతే ఈ కీటకాలు అలా చనిపోతాయో అప్పుడు వెంటనే ఈ ప్లాంట్ అనేది డైజెస్టివ్ ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తూ ఆ కీటకాల్లో ఉండే ఎక్సోస్కెలిటన్ ని కరిగించి వాటి నుంచి నత్రజని వంటి పోషకాలని అబ్జర్వ్ చేసుకుంటూ పెరుగుతుంది. ఈ ప్లాంట్ ఇంత అందంగా విచిత్రంగా ఉండేసరికి వీటిని చాలా మంది వాళ్ళ ఇళ్లలో ఉంచుకోవటానికి బాగా ఇష్టపడుతున్నారు. వీటి డిమాండ్ కూడా అమాంతంగా పెరిగేసరికి ఈ ప్లాంట్స్ ని కొంతమంది అమ్ముకుంటూ ఒక బిజినెస్ లాగా కూడా చేసేసుకుంటున్నారు. కోబ్రా లిల్లీ ఈ ప్లాంట్ అనేది ఎలాంటి పోషకాలు లేని మట్టిలోనే పెరుగుతుంది. ఇది ఎక్కువగా ఇన్సెక్ట్స్ ని ట్రాప్ చేసి తింటూ బ్రతుకుతుంది. ఈ ప్లాంట్ లో స్వీట్ నెక్టార్ అనే పదార్థం అనేది ఉంటుంది. ఆ పదార్థానికి ఈ ఇన్సెక్ట్స్ అట్రాక్ట్ అయ్యి ఈ ప్లాంట్ లోపలికి వెళ్లి ఆ వాటర్ లో పడిపోయి ఇక బయటికి రాలేక చనిపోతుంటాయి. ఈ ఇన్సెక్ట్స్ చనిపోయిన వెంటనే ఆ ప్లాంట్ లో ఉండే బ్యాక్టీరియా ఆ ఇన్సెక్ట్స్ లో ఉన్న న్యూట్రిషన్స్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుని ఈ ప్లాంట్ అనేది పెరుగుతుంది. దీని రూపం కూడా అచ్చం ఒక కోబ్రా స్నేక్ పడగ విప్పి ఉంటే ఎలా ఉంటుందో ఈ ప్లాంట్ కూడా అలా ఉండటంతో అందుకే దీనికి కోబ్రా లిల్లీ అనే పేరు అనేది పెట్టారు. ఇందులో ఏదైనా ఇన్సెక్ట్ కానీ వేరే క్రియేచర్ కానీ పొరపాటున వెళ్ళాయంటే ఇక అవి బయటికి రావటం అనేది అస్సలు జరగని పని. ఇంకా ఈ ప్లాంట్ లో జిగట పదార్థం ఉండటం వల్ల ఒకవేళ అవి పైకి వద్దామనుకున్నా కూడా మళ్ళీ జారిపోతూ అందులోనే పడిపోతుంటాయి. ఈ ప్లాంట్ కి కావాల్సిన పోషకాలని ఇది ఈ ఇన్సెక్ట్స్ రూపంలో తీసుకుంటూ ఇంత విచిత్రంగా పెరుగుతుంది. వాటర్ వీల్ ప్లాంట్ ఇది మాత్రం ఏ మాత్రం కనికరం లేని మాంసాహారపు మొక్క. దీని దగ్గరికి ఏదైనా క్రియేచర్ వచ్చిందంటే వాటిని ఈ విధంగా పట్టేసుకొని వాటిలో ఉన్న న్యూట్రిషన్స్ మొత్తాన్ని పీల్చేసుకుంటుంది. నిజం చెప్పాలంటే ఈ ప్లాంట్ అనేది ఒక క్రియేచర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ప్లాంట్ కి ఇన్ఫోల్డెడ్ ట్రాప్ రిమ్స్ అనేవి ఉంటాయి. బాక్స్ లాగా కనిపించే వాటన్నింటినీ ఇలా ఓపెన్ చేసి ఉంచుతుంది. ఎప్పుడైతే వాటిలోకి ఈ క్రియేచర్స్ వస్తాయో అప్పుడు వెంటనే ఆ బాక్స్ ని క్లోజ్ చేసేసి ఈ ఇన్సెక్ట్స్ ని చంపి వాటిలో ఉండే న్యూట్రిషన్స్ మొత్తాన్ని పీల్చేస్తాయి. అలా ఈ ప్లాంట్ అనేది 1, 2 ఇన్సెక్ట్స్ ని కాదు, ఒకేసారి ఇలా వందల సంఖ్యలో ఉన్న క్రియేచర్స్ ని కూడా చంపగలుగుతుంది. ఈ ప్లాంట్ అనేది ఇంత విచిత్రమైన మాంసాహారపు మొక్క అవటం వల్ల ఎప్పుడైనా వీటిని ఈ మనుషులు చూశారంటే వాటిని బయటికి తీసి మరి దాని రూపం ఎలా ఉంటుందో ఈ విధంగా చెక్ చేస్తూ కూడా ఉంటారు. ఈ వింతైన మాంసాహారపు మొక్కలనేవి మనకి ఎక్కువగా యూరోప్, ఏషియా, ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియాలో కూడా కనిపిస్తుంటాయి. వీనస్ ఫ్లైట్రాప్ ప్రపంచంలో ఉన్న మాంసాహారపు మొక్క ఏది అంటే మొదటిగా దీని పేరే బయటకు వస్తుంది. ఇంకా దాని రూపం కూడా మనకి ఇంత భయం కలిగించేలా కూడా ఉంటుంది. ఈ ప్లాంట్ అనేది ఇంత పాపులర్ అవటం వల్లనే అందుకే ఈ ప్లాంట్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇలాంటి మూవీ సీన్స్ ని కూడా క్రియేట్ చేశారు. ఈ ప్లాంట్స్ ఎక్కువగా మనకి యునైటెడ్ స్టేట్స్ లోని ఉత్తర మరియు దక్షిణ కరోలినాలో ఉన్న బోగి అనే ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. అసలు ఈ ప్లాంట్ అనేది ఎంతటి మాంసాహారపు మొక్క అంటే ఈ ప్లాంట్ లో చాలా స్వీట్ గా ఉండే పదార్థం అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ తీయటి పదార్థానికి ఈ ఇన్సెక్ట్స్ అట్రాక్ట్ అయ్యి ఎప్పుడైతే ఈ ఆకుల మీద వాళ్తాయో అప్పుడు విత్ ఇన్ సెకండ్స్ లో వాటిని ఈ విధంగా మూసేస్తుంది. ఈ ఆకుల్లో ముళ్ళులాగా మనకి కనిపిస్తున్నాయి కదా, ఈ ఇన్సెక్ట్స్ ఎప్పుడైతే ఆ ముళ్ళని టచ్ చేస్తాయో అప్పుడు ఈ ఆకు అనేది క్లోజ్ చేసేయటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఇన్సెక్ట్స్ దాని చేతిలో బందీ అయిపోతుందో అప్పుడు వెంటనే ఈ ప్లాంట్ అనేది డైజెస్టివ్ ఎంజైమ్స్ ని రిలీజ్ చేసేస్తుంది. అలా ఈ
ప్లాంట్ అనేది ఈ ఇన్సెక్ట్స్ నుంచి నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్ వంటి పోషకాలని అబ్జర్వ్ చేసుకుంటూ ఈ ప్లాంట్స్ అనేవి పెరుగుతుంటాయి. ఈ ప్లాంట్ ఎంత విచిత్రమైందంటే ఇది ఇలాంటి ఇన్సెక్ట్స్ అనే కాకుండా బొద్దింకల్ని, బల్లుల్ని, కప్పల్ని, సాలిపురుగుల్ని ఇలాంటి వాటిని కూడా చంపగలుగుతూ వాటి నుంచి కూడా పోషకాలు తీసుకుంటూ పెరుగుతుంది. ఈ ప్లాంట్స్ ఎప్పుడైతే ఇన్సెక్ట్స్ ని బంధించి పట్టుకుంటాయో వాటి నుంచి మొత్తం పోషకాలని తీసేసుకుని మళ్ళీ ఇది 5 నుంచి 12 రోజుల్లో ఈ విధంగా తెరుచుకుంటుంది. కొంతమంది మనుషులైతే వీటిలో ఫింగర్స్ ని పెడుతూ వాటిని క్లోజ్ అయ్యేలా చేసేస్తుంటారు. అలా చేసినప్పుడు ఈ ప్లాంట్ అనేది మళ్ళీ 12 గంటల్లో తెరుచుకుంటుంది. ఈ ప్లాంట్ అనేది ఇంత విచిత్రంగా ఉండేసరికి వీటిని కూడా చాలా మంది వాళ్ళ ఇళ్లలో ఉంచుకోవటానికి బాగా ఇష్టపడుతుంటారు. మరి ఇంత భయంకరంగా కనిపిస్తున్న ఈ ప్లాంట్ అనేది మీకు కనిపిస్తే దాన్ని మీ ఇంట్లో ఉంచుకునే ధైర్యం మీకుందా? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.